హలో ఫ్రెండ్స్, మూవీ ఓపెనింగ్ సీన్ లో లారా తన హస్బెండ్ మార్టిన్ తో బీచ్ పక్కన ఉన్నటువంటి ఒక హౌస్ లో వారి మ్యారేజ్ లైఫ్ ని చాలా హ్యాపీగా సాగిస్తూ ఉంటుంది. నిజానికి మార్టిన్ కూడా లారాని చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఇలా వారిద్దరి మధ్య ఉన్న ప్రేమతో వారు వారి లైఫ్ ని హ్యాపీగా లీడింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రేమ రోజు రోజుకి లారాపై మార్టిన్ కి ఎక్కువైపోతూ ఉంటుంది. దాంతో మార్టిన్ లారా చేస్తున్నటువంటి చిన్న పనిని కూడా పర్ఫెక్షన్ తో చేయమని తనకున్నటువంటి ఓసిడీని లారా కూడా అంటించడానికి ట్రై చేస్తాడు. అయినప్పటికీ లారా తన హస్బెండ్ ప్రేమతో చెబుతుండటంతో తన హస్బెండ్ పై ప్రేమతో ఆ విషయాలన్నిటి పట్టించుకోకుండా తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. దాంతో మార్టిన్ కి ఇంకా ఓసిడీ ముదిరి తన కిచెన్ లో ఉన్నటువంటి డబ్బాలను కూడా చాలా క్లీన్ గా అరేంజ్ చేయమని ప్రతి చిన్న పనిని లారా దగ్గర ఉండి మరీ చేపిస్తూ ఉంటాడు. దీంతో లారాకి మార్టిన్ పై చిరాకు వచ్చినప్పటికీ తన హస్బెండ్ చూపిస్తున్నటువంటి ప్రేమ ముందు ఆ చిరాకు కూడా తనకు అంతగా కనిపించదు. కానీ ఒకరోజు లారా పూల కుండీలను సరిగా పెట్టలేదని బాగా ఫ్రస్ట్రేట్ అయినటువంటి మార్టిన్ లారాని చావదెబ్బలు కొట్టి హాస్పిటల్ కి పోయేంత పని చేస్తాడు. కానీ వెంటనే లారాను ప్రేమగా దగ్గరకు తీసుకుని మార్టిన్ తనకు కావాల్సినటువంటి అన్ని మందులను ప్రేమను చూపిస్తూ హాస్పిటల్ కి వెళ్లాల్సిన పని లేకుండా చూసుకుంటాడు. ఇలా ప్రతిరోజు లారాని మార్టిన్ ఏదో ఒక చిన్న విషయానికి కొట్టడం, మళ్ళీ మొత్తం ప్రేమను లారాపై కురిపించడంతో లారాకి రోజు రోజుకి తన భర్త బిహేవియర్ లో వస్తున్నటువంటి మార్పును చూసి తట్టుకోలేక ఏం చేయాలని ఫ్రస్ట్రేషన్ అవుతూ ఉంటుంది. ఇలా ఫ్రస్ట్రేషన్ లో చూసినటువంటి మార్టిన్ తన భార్యకు అందమైన డ్రెస్ ని గిఫ్ట్ గా ఇచ్చి లారాను ఇంప్రెస్ చేస్తాడు. కానీ ఆ గిఫ్ట్ తీసుకున్న తర్వాత కూడా లారాకి మళ్ళీ తన హస్బెండ్ ఏ చిన్న విషయానికి తనను ఎలా కొడతాడని ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటుంది. ఇలా ఇంట్లో దిగులుగా ఉన్నటువంటి లారాని బయటకు తీసుకుని వెళ్తే తనతో బాగా సంతోషంగా ఉంటుంది అనుకున్నటువంటి మార్టిన్ షిప్ లో తన ఫ్రెండ్స్ తో పాటు లారాని కూడా బయటకు తీసుకుని వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో సముద్రంలో మధ్యలో వెళ్తూ ఉన్నటువంటి వారి షిప్ కి ఆ సముద్రంలో తలెత్తిన తుఫాను వలన పెద్ద అలల తాకిడి జరుగుతుంది. ఆ అలల తాకిడికి షిప్ ఊగిపోతూ ఉంటుంది. ఆ పెద్ద అలల తాకిడికి ఆ షిప్ లో ఉన్నటువంటి లారా బ్యాలెన్స్ తప్పి సముద్రం మధ్యలో పడిపోయి చనిపోతుంది. సముద్రం మధ్యలో పడిపోతుంది. దాంతో మార్టిన్ లారా పోయిన బాధలో తానతో గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో ఆ షిప్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ తుఫానులో సముద్రంలో దిగితే ఈత వచ్చిన తను కూడా మునిగిపోతాడని చెప్పి తనను ఆపేస్తారు. అప్పుడే మార్టిన్ కి తన భార్య లారాకు స్విమ్మింగ్ కూడా రాదని ఆ సముద్రంలో మునిగి తను చనిపోయి ఉంటుందని తను చాలా బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మార్టిన్ తన భార్య చనిపోయిందని తన భార్య జ్ఞాపకాలన్నింటినీ సమాధి చేస్తూ తన భార్యకు లవింగ్ మెమరీ అని లారా సమాధిని కూడా ఏర్పాటు చేసి తన భార్య సమాధి దగ్గర నుంచి అందరూ వెళ్లిపోయినా తన భార్యనే తలుచుకుంటూ మార్టిన్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మనకు లారా సముద్రంలో పడిపోయిన రోజు ఏం జరిగిందనే విషయాన్ని చూపిస్తారు. నిజానికి లారాకి స్విమ్మింగ్ వచ్చినప్పటికీ మార్టిన్ కి వారు ప్రేమించుకునేటప్పుడు ఆట పట్టించడానికి తనకు స్విమ్మింగ్ రాదని చెప్పి ఉంటుంది. అదే అదునుగా తీసుకున్నటువంటి లారా తన షిప్ లో ఉన్నప్పుడు కావాలని సముద్రంలో పడిపోతుంది. తర్వాత స్విమ్మింగ్ చేసుకుని వచ్చి వారు షిప్ లో నుంచి ఇంటికి వచ్చేసరికి ముందుగానే ప్యాక్ చేసుకున్నటువంటి తన వస్తువులన్నిటిని తీసుకుని ఆ ఇంట్లో తను వచ్చిన గుర్తులు లేకుండా చెరిపేసి తన వెడ్డింగ్ రింగ్ ని బాత్రూమ్ లో పడేసి అక్కడి నుంచి ఫ్రీడమ్ తో చాలా హ్యాపీగా బస్సు పట్టుకుని ఒక మారుమూల ఉన్నటువంటి విలేజ్ కి వెళ్లి తన లుక్స్ ని అలానే తన నేమ్ ని చేంజ్ చేసుకుని చాలా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. కానీ లారా అక్కడి నుంచి బయటపడినప్పటికీ తన మదర్ క్లోయిని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో కొత్త ప్లేస్ లో ఉన్నటువంటి లారా ఆ ఇంట్లో తనకు నచ్చినట్టుగా పూల కుండీని తనకు ఇష్టం వచ్చినట్టు అలానే కిచెన్ లో ఉన్నటువంటి వస్తువులను తనకు ఇష్టం వచ్చినట్టు పడేస్తూ బాల్కనీలో నిలిచి ఫ్రెష్ ఎయిర్ ని అలానే బాత్రూమ్ లో టవల్స్ ని చిందర వందరగా చేస్తూ చిన్న చిన్న థింగ్స్ కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోవైపు మార్టిన్ మాత్రం తన భార్యను కోల్పోయినందుకు రోజు సముద్రం దగ్గరకు వెళ్లి బాధపడుతూ ఉంటాడు. మరోవైపు లారా తన పక్కింట్లో ఉన్నటువంటి బెన్ యొక్క తోటలో ఉన్నటువంటి పండ్లను దొంగలించడంతో బెన్ లారాను తిడతాడు. దాంతో లారా బాధపడుతూ తన ఇంటికి వెళ్లిపోతుంది. కొంతసేపటికి తను చేసిన తప్పును రిలైజ్ అయినటువంటి బెన్ ఆ పండ్లను తీసుకుని వెళ్లి లారాకి ఇచ్చి దొంగతనంగా తన తోటలోకి రావద్దని కావాలంటే తనకు చెప్పి తన తోటలోకి రమ్మని లారా కోసినటువంటి పండ్లను తనకు గిఫ్ట్ గా ఇస్తాడు. తర్వాత లారాతో బెన్ కొంతసేపు సరదాగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నెక్స్ట్ లో మార్టిన్ లారా ఫ్రెండ్స్ ద్వారా లారా స్విమ్మింగ్ లో ఛాంపియన్ అని తెలుసుకుని అంటే లారా సముద్రంలో పడిన తర్వాత బ్రతికి ఉండే ఛాన్స్ ఉందని తన ఇంట్లో ఉన్నటువంటి లారా వస్తువులన్నింటినీ సెర్చ్ చేస్తాడు. అప్పుడే లారా బాత్రూమ్ లో లారా రింగు పడేసిన విషయం తనకు తెలుస్తుంది. అంటే సముద్రంలో పడిన తర్వాత లారా తన ఇంటికి వచ్చి తన వస్తువుల్ని అలానే ఆ రింగుని అక్కడ పడేసి వెళ్లిపోయిందని అర్థం చేసుకున్నటువంటి మార్టిన్ లారా కోసం వెతకడం మొదలు పెడతాడు. మరోవైపు లారా మాత్రం తనకు బెన్ తెచ్చిచ్చినటువంటి పండ్లతో ఒక పైని చేసి తనకు గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ పైని తీసుకున్నటువంటి బెన్ లారాతో క్లోజ్ గా మాట్లాడుతూ ఒకరితో
ఒకరు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. మరోవైపు మార్టిన్ మాత్రం లారా ఎక్కడ ఉందనే విషయాన్ని వెతుకుతూ ఉంటాడు. అప్పుడే లారా మదర్ క్లోయి ఒక అనాథాశ్రమంలో ఉందని తెలుసుకుని లారా ఎలాగైనా తాను చూడడానికి వస్తుందని ఆ అనాథాశ్రమానికి వెళ్లి క్లోయితో స్ట్రేంజ్ వ్యక్తిగా మాట్లాడి తన కూతురు తన దగ్గరికి వస్తే ఇన్ఫార్మ్ చేయమని ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత డబ్బుని ఇచ్చి అక్కడి నుంచి ఒక డిటెక్టివ్ దగ్గరికి వెళ్లి తన భార్య లారాని కనిపెట్టాలని చెప్పి ఆ డిటెక్టివ్ కూడా కొంత మనీ ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఉన్నటువంటి లారాకి బోర్ కొట్టడంతో అక్కడ ఏదైనా జాబ్ దొరుకుతుందని బెన్ తో మాట్లాడుతుంది. దాంతో బెన్ లారాని ఒక లైబ్రరీ దగ్గరకు తీసుకుని వెళ్లి ఆ లైబ్రరీలో లారాని రిసెప్షనిస్ట్ గా జాయిన్ చేసి బెన్ లారాకి సహాయం చేస్తాడు. తరువాత లారా ఆ లైబ్రరీ నుంచి తన మదర్ కి కాల్ చేయాలనుకుంటుంది. కానీ తన హస్బెండ్ మార్టిన్ పసిగట్టేస్తాడని కాల్ చేయకుండా ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో లారా తాను ఉన్నటువంటి ప్లేస్ లో సరదాగా సంబరాలు జరుగుతూ ఉంటే ఆ సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తూ సంతోషంగా ఉంటుంది. తనతో పాటు బెన్ కూడా లారాతో పాటు సంతోషంగా ఉండటం చూసి సంతోషంగా ఉన్నటువంటి లారా దగ్గరకు వెళ్తాడు. కానీ నైట్ అవగానే బెన్ తనతో ప్రేమగా ఉండటం చూసినటువంటి లారాకు తన హస్బెండ్ మార్టిన్ గుర్తుకు వచ్చి తను ప్రేమను పొందిన ప్రతిసారి తన హస్బెండ్ తనకు గుర్తుకు వస్తాడని చెప్పి లారా బెన్ పై అరిచి అక్కడి నుంచి వెళ్లిపోమంటుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి బెన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత లారా అసలు విషయాన్ని బెన్ దగ్గరకు వెళ్లి తనకు అర్థమయ్యేలా చెబుతుంది. దాంతో బెన్ లారా బాధను అర్థం చేసుకుని తను ఇప్పుడు ఉన్నటువంటి బాధను తగ్గించుకోవడానికి తన మదర్ ను కలిసి మాట్లాడమని అప్పుడే తన మైండ్ రిలాక్స్ గా ఉంటుందని చెప్పడంతో కానీ లారా తను అలా వెళ్తే తన బాయ్ ఫ్రెండ్ కనిపెట్టే ప్రమాదం ఉందని చెప్పడంతో బెన్ లారాకి ఒక మేల్ గెటప్ వేసి ఒక అబ్బాయిలా రెడీ చేసి మరి తన మదర్ ని కలవడానికి తన దగ్గరకు పంపిస్తాడు. నెక్స్ట్ సీన్ లో అబ్బాయి గెటప్ లో ఉన్నటువంటి లారా తన మదర్ ని కలిసి తనను చూడడానికి తాను అబ్బాయి గెటప్ లో రావాల్సి వచ్చిందని తన హస్బెండ్ వస్తే ఆ విషయం తనకు చెప్పవద్దని చెప్పి తన మదర్ తో తాను సంతోషంగా ఉన్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి లారా మదర్ క్లోయిని చూడడానికి ఒక విజిటర్ వచ్చారని మార్టిన్ తెలుసుకుని ఆ విజిటర్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో క్లోయి దగ్గర నుంచి లారా బయటకు వెళ్తూ ఉంటుంది. కానీ మేల్ గెటప్ లో ఉన్నటువంటి లారాని చూసి కూడా మార్టిన్ గుర్తుపట్టకపోవడంతో లారా అక్కడి నుంచి తన హస్బెండ్ కి కనిపించకుండా వెళ్లిపోతుంది. కానీ ఇంతలో ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి నర్సెస్ క్లోయిని చూడడానికి వచ్చినటువంటి విజిటర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పడంతో అతన్ని పట్టుకోవడానికి మార్టిన్ బయట వెతకగా కానీ అప్పటికి లారా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. ఇలా తన మదర్ ని చూడడానికి సహాయం చేసినందుకు బెన్ కి లారా థ్యాంక్స్ చెబుతుంది. అప్పుడు బెన్ లారాకి ప్రామిస్ చేస్తూ తన హస్బెండ్ లాగా తను ట్రీట్ చేయనని తనను ప్రేమగా చూసుకుంటానని తనకు హామీ ఇవ్వడంతో మళ్ళీ లారా బెన్ తో ప్రేమలో పడుతుంది. మరోవైపు క్లోయిని కలిసినటువంటి మార్టిన్ కి క్లోయిని కలిసింది తన కూతురే అని తెలియడంతో మార్టిన్ క్లోయిని మ్యానిపులేట్ చేసి లారాకి ప్రమాదం ఉందని తనను కాపాడాలని తన ఉన్న ప్లేస్ ని కనుక్కుంటాడు. తర్వాత మార్టిన్ లారా ఉన్నటువంటి ప్లేస్ లో తన గురించి వెతుకుతూ ఉండగా అప్పుడే లారా బెన్ తో పాటు రొమాంటిక్ గా ఉండటం మార్టిన్ కి కనిపిస్తుంది. తనకు దూరమైనటువంటి లారా ప్రశాంతంగా ఇప్పుడు మరొక వ్యక్తితో ఎంజాయ్ చేస్తూ ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయినటువంటి మార్టిన్ లారా ఇంటికి వెళ్తాడు. కొంతసేపటి తర్వాత బెన్ తో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత బెన్ ఇంటికి వెళ్లిపోగానే లారా కూడా తన ఇంటికి వస్తుంది. అప్పుడు లారా స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్ళగా తాను చిందరవందరగా పడేసేటువంటి టవల్స్ చాలా నీట్ గా ఆర్డర్ లో ఉంటాయి. అది చూసి మొదటగా లారా భయపడిపోతుంది. కానీ అది క్యాజువల్ గా తీసుకున్నటువంటి లారా కిచెన్ లో వంట చేయడానికి వెళ్ళినప్పుడు ఆ కిచెన్ లో ఆర్డర్ లో అరేంజ్ చేసి ఉండగా తన భర్త మార్టిన్ మాత్రమే అలా పెట్టగలడని తన భర్త తన ఉన్న ప్లేస్ ని కనిపెట్టేశారని అర్థం చేసుకున్నటువంటి లారా భయపడుతూ ఉండగానే తన వెనకే వచ్చినటువంటి మార్టిన్ తనను ఏమార్చి దూరంగా వచ్చేసి మరొకరితో సంతోషంగా ఉన్నందుకు లారాను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే లారాను కలవడానికి మళ్ళీ బెన్ తన ఇంటికి వస్తాడు. అప్పుడు బెన్ లారా కళ్ళలో భయం ఉండటంతో లారా అక్కడి నుంచి బెన్ వెళ్లిపోమని చెప్పిన బెల్ వెళ్ళినట్టే వెళ్లి ఆ ఇంటి వెనక డోర్ నుంచి వచ్చి లారా హస్బెండ్ తనను హింసిస్తూ ఉంటే మార్టిన్ పై దాడి చేసి తనను కాపాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ మార్టిన్ బెన్ హింసించి తను స్పృహ కోల్పోయేలా చేస్తాడు. వీరిద్దరూ కొట్టుకుంటూ ఉండగానే లారా మార్టిన్ తెచ్చినటువంటి గన్ని తన చేతిలోకి తీసుకుంటుంది. దాంతో మార్టిన్ తన చేతికి తన గన్ ఇవ్వమని లారాను బెదిరిస్తూ ఉంటాడు. అప్పటికే తన భర్త కారణంగా మెంటల్ గాను అలానే ఫిజికల్ గాను చాలా ఫ్రస్ట్రేట్ అనుభవించినటువంటి లారా ఇప్పుడు తనకు ఇష్టమైనటువంటి బెన్ ని కూడా హింసిస్తూ ఉండటంతో మార్టిన్ నుంచి తప్పించుకోవడానికి అదే గన్ తో మార్టిన్ ని కాల్చి చంపేస్తుంది. కానీ మార్టిన్ మాత్రం తాను చనిపోయేటప్పుడు తన ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా తననే ప్రేమించాలని అలా అతిగా ప్రేమించడం తన తప్ప అని లారాతో అంటూనే లారా చేతిలో కన్ను మూస్తాడు. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చినటువంటి బెన్ ని లారా దగ్గరికి తీసుకుంటుంది. ఫైనల్ గా లారా బెన్ ఇద్దరు మ్యారేజ్ చేసుకుని
చేసుకుని హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉండటంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫైనల్ గా ఈ మూవీలో మార్టిన్ తన భార్యను ఎంతగా ప్రేమించినప్పటికీ తనలో ఉన్నటువంటి సైకో లారా తననే ప్రేమించాలని, అలానే తను చెప్పినట్టే బిహేవ్ చేయాలని, తను చేసే ప్రతి చిన్న పనిని, అలానే ప్రతి చిన్న తప్పుని లారాని హింసించడానికి వాడుకుంటూ చివరికి మార్టిన్ తను నిజంగానే లారాని ప్రేమించిన తన ప్రేమను కోల్పోతాడు. ఫైనల్ గా తన ఎనిమి అయిన తన భర్తను చంపేయడంతో లారా తను నిజంగా ప్రేమించే, తనకు హద్దులు పెట్టినటువంటి ప్రేమను దక్కించుకుంటుంది. అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ చూసిన తర్వాత మార్టిన్ క్యారెక్టర్ గురించి మీకు అనిపించిన ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.